శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ రాజమౌళి గారు అలానే మహేష్ బాబు గారు ఇద్దరు కలిసి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నిమిషాల్లో వైరల్ అవ్వటం చూస్తున్నాం. అలాంటిది సినిమా నుంచి కొన్ని లీకులు బయటపడ్డాయి అనే వార్త, అలానే ట్విట్టర్లో ఆ వీడియోస్ విపరీతంగా సర్క్యులేట్ అవ్వటం, ఇవన్నీ కావాలని చేసిన పనిగా కొంతమంది చెప్తుంటే రాజమౌళికి లీకులు బాధ తప్పట్లేదు అని మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. దీనిలో భాగంగా మీరేమంటారు? అంటే ఈ సినిమాకి సంబంధించి చాలా లీక్లు వచ్చినాయండి ఇప్పటిదాకా. అయితే ఒక బోట్ సీక్వెన్స్ అక్కడ యాక్షన్ ఎపిసోడ్ ఏదో జరుగుతున్న సందర్భం గంగా నదిలో. గంగా నది అని చెప్తున్నారు కానీ అది యాక్చువల్గా షూట్ జరిగింది రామోజీ ఫిల్మ్ సిటీలో. అయితే దానికి సంబంధించినటువంటి ఫొటోస్, చిన్న చిన్న వీడియో క్లిప్స్ అలా బయటకు వచ్చింది. అయితే ఇది కొత్త ఏం కాదు. ఇంతకుముందు కూడా ఒక ఎడారి లాంటి ప్రాంతంలో మహేష్ బాబుని హెరాస్ చేస్తున్నటువంటి విలన్ బాధిస్తున్నటువంటి సన్నివేశం ఒకటి బయటకు వచ్చింది. అలాగే ఇందులో సుకుమారన్ ఆయన గెటప్ రివీల్ అయిపోయింది చాలా ఎర్లీ డేస్లోనే. ఇలా మొదటి నుంచి ఈ సినిమాకి సంబంధించినటువంటి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన శివభక్తుడిగా కనపడుతున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది, ఒక చిన్న క్లిప్. అలాగే ఆయన తర్వాత ఇక్కడ విజువల్ ప్రజెంటేషన్లో చూపించినటువంటి ఆ ఎద్దు మీద నుంచి రావడం అనేది కూడా దీనికంటే ముందే బయటకు వచ్చింది. అలాగే టైటిల్ కూడా, నిజానికి టైటిల్ వారణాసి అనుకుంటున్నారు అనేది వాళ్ళు అనౌన్స్ చేయడానికంటే ముందే బయటకు వచ్చింది. అది ఆ టైటిల్ అదే ఖాయం కావచ్చు అని అంటున్న టైంలో ఇంకొక ప్రొడ్యూసరు తన సినిమాకి వారణాసి అని టైటిల్ పెట్టి అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత ఈలోపు వీళ్ళు ఈ విజువల్ స్టేట్మెంట్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమం, అంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో విజువల్ స్టేట్మెంట్ అనేటువంటి ఒక ఈవెంట్ చేయటం అనేది ఈ సినిమాతోనే మొదలయ్యి ఆ సినిమాకు సంబంధించిన డీటెయిల్ కొంత అప్డేట్స్ చెప్పడం కోసం ఓ భారీ ఈవెంట్ చేయటం అనేది చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది అది కూడా. ఆ టైంలో కూడా అంటే అప్పుడు ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా ఆ వారణాసి అనే పేరు అక్కడ అనౌన్స్ చేశారు. దానికంటే ముందే ఒక ప్రొడ్యూసర్ గారు వారణాసి టైటిల్ రిజిస్టర్ చేయటము, దానికి ముందు అసలు వీళ్ళు వారణాసి అనే టైటిల్ పెట్టబోతున్నారు అని వినిపించటము, ఇవన్నీ చూస్తే ఎక్కడో ఏదో గందరగోళం ఉందంటే సినిమా ఎప్పుడో అనుకున్నారు, ఇది టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉండాలి. మధ్యలో ఇంకో ప్రొడ్యూసర్ ఎవరో పెట్టిన తర్వాత ఆయన అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ప్రకటించటం, ఆ తర్వాత ఆయన్ని వెనక్కి నెట్టడం, ఇవన్నీ జరిగినాయి. అంటే ప్రతిదీ ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయటం కోసం ఏదో డిజైన్డ్గా చేస్తున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది. పృథ్వీరాజ్ గెటప్ రివీల్కి సంబంధించి ఆయన ఒక వెహికల్లో ఉండి మహేష్ బాబుని ఈడ్చుకుని వెళ్తూ ఉన్నటువంటి ఒక సీన్ ఒకటి ఒక ఎడారిలో ఎక్కడో షూట్ చేస్తున్నారని కనిపించింది. అది యూనిట్లో వాళ్ళే ఎవరో దగ్గర నుంచి ఫోన్లో తీశారనేది అర్థమవుతూనే ఉంది. అది అలా యూనిట్లో నుంచి ఎలా లీక్ అవుతుంది అంటే సెట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఫోన్లు అలౌ చేయరు. కనీసం ఆ సెట్లో షూటింగ్ జరగని టైంలో ఎవరైనా వెళ్ళినా వీళ్ళు ఫోన్స్ అలౌ చేయట్లేదు. అక్కడ హై సెక్యూరిటీ జోన్గా ఉంటుంది ప్రతి సెట్టు. అంటే ఇది బాహుబలి నుంచి పాటిస్తున్నారు ఈ పద్ధతి. ఒకసారి బాహుబలి 2 షూట్ జరుగుతుండగా అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను ఇంకొక జర్నలిస్ట్ ఫ్రెండ్ మేము వెళ్ళాం వేరే పని మీద. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు మా ఫోన్స్ తీసుకోవడం మర్చిపోయాడు సెక్యూరిటీ అతను. మేము తిరిగి వస్తుండగా ఆయన ఉన్నాడు అక్కడ, సెక్యూరిటీ దగ్గర నిలబడి ఉన్నాడు రాజమౌళి గారు. మేము ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తున్నాం. ఎలా ఫోన్లు అలౌ చేశారు అని అడిగాడు వాళ్ళని. అడిగి మీరు అంటే వాళ్ళు మా ఫోన్లు తీసుకుని చెక్ చేద్దామని అనుకున్నారు. అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆయనే వద్దన్నాడు. వెళ్ళేటప్పుడు ఆపటం అనేది పద్ధతి, కానీ వాళ్ళు వచ్చేసిన తర్వాత ఫోన్లు తీసుకుని చెక్ చేయడం కరెక్ట్ కాదు, అది సభ్యత కాదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మేము బయటకు వచ్చేసాం.
నిజానికి మేము లోపల కూడా ఏమీ ఫోటోలు తీసే ప్రయత్నం చేయలేదు. ఓకే. కానీ ఆ సెక్యూరిటీ అయితే చూశాను నేను అక్కడ. హ్మ్. వాళ్ళు తీసే ప్రతి సినిమాకి ఆ మెజర్స్ తీసుకుంటున్నారు. హ్మ్. మరి అంత సెక్యూరిటీ తీసుకునేవాళ్ళు. అప్పుడేం షూటింగ్ జరగని టైంలోనే మేము లోపలికి వెళ్ళాం. హ్మ్. ఆ టైంలోనే ఫోన్స్ అలౌ చేయొద్దు అంత కాన్షియస్గా ఉన్నవాళ్ళు షూట్ జరుగుతుండగా ఒక ఫోన్లో నుంచి వీడియో తీయటం అనేది సాధ్యమవుతుందా రాజమౌళి సినిమాల్లో అనేది ప్రశ్న. ఓకే. ఆ పృథ్వీరాజ్ గెటప్ రివీల్ అయింది అయితే ఎవరో దగ్గర నుంచి ఫోన్లో తీశారని అర్థమవుతూనే ఉంటుంది. అది హ్మ్. అంత అవకాశం ఎలా వరకు దొరికింది అనేది ప్రశ్న. అందుకని వాళ్ళు ఏదో నెమ్మదిగా జనాల్లో ఒక దీని గురించినటువంటి ఒక చర్చ జరగాలి అనే ఉద్దేశంతోనే వాంటెడ్గానే లీక్స్ ఇస్తున్నారా అనే డౌట్ రావడానికి కారణం వాళ్ళే. ఓకే. అంత సెక్యూరిటీగా ఉంటారు. కథకి సంబంధించి కూడా చాలా చర్చలు జరిగినాయి. అంటే గ్లోబల్ లెవెల్ సినిమా ఇది అని చెప్పారు మొదట. Hmm. గ్లోబల్ లెవెల్ సినిమా, తర్వాత దీన్ని 160 భాషల్లో డబ్ చేయబోతున్నారు ఈ సినిమాని అనేది కూడా చెప్పుకున్నారు. అంటే ప్రతి ప్రాంతంలోనూ ఆ ప్రాంతపు భాషలో వెళ్ళాలి. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్లో సినిమా వెళ్ళాలి, జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్లో వెళ్ళాలి. ఈ పద్ధతిలో డిజైన్ చేశారు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి సినిమా వెళ్ళాలి అని. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అంటే మైథాలజీలో వెళ్ళాలి, ఇండియన్ మైథాలజీలో వెళ్ళాలి. ఇండియన్ మైథాలజీకి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి లింక్స్ని కనెక్ట్ చేసుకుంటూ కొన్ని సీన్స్ అల్లాలి. ఈ పద్ధతిలో వాళ్ళు స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నారు. చేసుకుని అంటార్కిటికా దాకా అనేక ప్రాంతాల్లో షూట్ జరిపారు. షూట్ జరుగుతోంది. ఇంకా టైం ఉంది సినిమా రిలీజ్కి. 27లో సినిమా రిలీజ్, అది 27 సమ్మర్లో. కాబట్టి చాలా సుదీర్ఘమైన టైం ఉంది. ఇంకా సంవత్సరం పైన టైం ఉంది. కాబట్టి లీజర్గానే ఉన్నారు వాళ్ళు. నాకు తెలిసి షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది. దీన్ని ఇన్ని లాంగ్వేజెస్లోకి మార్చాలి కాబట్టి ప్రస్తుతం ఆ కసరత్తు ఏదో చేస్తున్నారు. ప్రమోషన్ యాక్టివిటీ మొదలైపోయింది ఆ సినిమాకి. ఈ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగానే ఇప్పుడు ఈ లీకుల గొడవ నడుస్తోంది. ఈ లీకులు గొడవ జరిగితే ఎడిటర్ల దగ్గర జరగాలి. అంత ఈజీగా కంటెంట్ బయటకు వెళ్ళి అంత లూజ్గా ఉండదు అక్కడ మెకానిజం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని సీన్స్ అనుకోకుండా ఎవరి ద్వారానో, అంటే ప్రొడ్యూసర్లు వాళ్ళ తాలూకా బంధువులు వాళ్ళు బయటకు తీసుకొచ్చేవి కూడా ఉంటాయి కొన్ని. ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో ఒక ప్రొడ్యూసర్ గారి సిస్టర్ యాక్ట్ చేశారు. ఓకే. యాక్ట్ చేసి ఆవిడ ఫస్ట్ టైం ఆవిడ ఊరికనే కనిపించాలి అని ఒక కోరిక. తన బ్రదర్ సినిమా కాబట్టి ఒక చోట అవకాశం దొరికింది ఆవిడకి. ఓ చిన్న సీను యాక్ట్ చేసింది ఆవిడ సరదాగా. తన పిల్లలకి ఎక్కడో ఉంటారు వాళ్ళు, ఆ పిల్లలకి నేను యాక్ట్ చేశాను అనేది చెప్పుకోవడం కోసం ఆ ఎడిటర్ని అడిగితే, ఆన్లైన్ ఎడిటర్స్ ఉంటారు అక్కడే సెట్స్లో, వాళ్ళు ప్రొడ్యూసర్ గారి సిస్టర్ కదా అని కన్సిడర్ చేసి ఆ మొక్క ఇచ్చారు ఆవిడకి. ఆవిడ ఎక్కడో అబ్రాడ్లో ఉండే తన పిల్లలకి పంపించేసింది. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి సర్క్యులేట్ చేశారు, సోషల్ మీడియాలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి తెలిసి వీళ్ళందరినీ తిట్టి అవన్నీ డిలీట్ చేయించి ఆయన కష్టం ఆయన పడ్డాడు. అంటే ఇలాంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ ఎడిటర్ల దగ్గర నుంచి లీక్ అవుతున్న సందర్భం కూడా ఉంది. అందుకని ఎంత కేర్ తీసుకున్నప్పటికీ ఏదో ఒకటి బయటకు రావటం అనేది జరుగుతోంది. కానీ వారణాసి సినిమాకి సంబంధించి కథకు సంబంధించిన లీకేజీలు అయితే ఎక్కడా బయటకు రావట్లేదు. గెటప్ రివీల్ చేయటము, లేకపోతే ఒక కొత్త విషయాన్ని బయట తెలియజేయటము, ఆయన రాముడిగా కనిపించటము, అది కూడా లీకేజ్ ద్వారానే తెలిసింది ముందు. ఆయన రాముడి గెటప్లో కనిపించబోతున్నాడు అనేది ప్రపంచానికి ఒక లీకేజ్ ద్వారానే తెలిసింది. ఇలా లీకుల ద్వారా ప్రపంచాన్ని అప్డేట్లో ఉంచి ఆ సినిమా గురించి ఆలోచించేలాగా చేస్తూ వస్తున్నారు. ఇది ప్రమోషనల్ స్ట్రాటజీలో భాగంగానే నేను చూస్తున్నాను. ఎక్కడో ఒక వ్యూహాత్మకత కూడా ఉంది. 1-2 లీకేజీలు వాళ్ళకి తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చు, కానీ మేజర్ లీకేజీలన్నీ వాళ్ళకు ఉపయోగపడే లీకేజీలే జరుగుతున్నాయి. అందుకని దీని వెనకాల ఏదన్నా వ్యూహం ఉందేమో అని డౌట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.